నమస్కారం. పుస్తకం హస్తభూషణం అన్నారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని అన్నారు. నిజంగా పుస్తకాన్ని మించిన మంచి నేస్తం ఎవరుంటారు చెప్పండి? అందుకే పుస్తకాన్ని ప్రేమించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అందుకే ప్రతి ఏడాది హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తక ప్రియులకు పండగ తీసుకొస్తోంది. ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా హైదరాబాద్ బుక్ ఫేర్ వచ్చింది. ఎన్టీఆర్ స్టేడియంలో సందడిగా మొదలైన హైదరాబాద్ బుక్ ఫేర్ విశేషాలు ప్రత్యేకంగా మీకోసం. ప్రజాకవి సుద్దాల హనుమంతు వేదిక సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 29వ హైదరాబాద్ బుక్ ఫేర్ని ప్రారంభించారు. వారితో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్యే లక్ష్మణ్, సీఎం ఓఎస్డి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, బుక్ ఫేర్ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, ప్రధాన కార్యదర్శి పత్తిపాక మోహన్ తదితరులు పాల్గొన్నారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణాన్ని కొత్తపల్లి జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. 371 స్టాల్స్తో ప్రారంభమైన సాహిత్యం, రాజకీయం, కథ, కవిత్వం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సాంస్కృతిక ఉద్యమాలతో పాటు విభిన్న రకాల పుస్తకాలు ప్రదర్శనకు కొలువుదీరాయి. తెలంగాణ పోరాటానికి సంబంధించిన పుస్తకాలు అధిక సంఖ్యలో కనిపించాయి. 271 భారతీయ భాషల బుక్ స్టాల్స్ దర్శనమిస్తున్నాయి. సుమారు 30 మంది రచయిత్రులు రాసిన పుస్తకాలతో ప్రత్యేకంగా ప్రమదావని జేవి పబ్లికేషన్ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. అలాగే జిలుకర శ్రీనివాస్, సౌదా అరుణ, సంగిశెట్టి శ్రీనివాస్, సాదిక్ అలీ, తోపుడుబండి, ఇంకా చాలామంది రచయితలు బుక్ స్టాల్స్ ఉన్నాయి. వివిధ పత్రికల బుక్ స్టాల్స్తో పాటు ఈసారి దక్కన్ ల్యాండ్ సామాజిక రాజకీయ మాసపత్రిక కూడా స్టాల్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రసంగం వినండి. ఒక సబ్జెక్ట్స్లోనే కాకుండా సామాజిక విలువలను, చరిత్రను, మానవతా విలువలను అర్థం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలని అనుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా పుస్తక పఠనను అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాడున్న టెక్నాలజీలో అవన్నీ మనకు కనిపించవు, కానీ పుస్తకాలలోనే అవన్నీ మనకు కనిపిస్తాయి. మన గత చరిత్ర ఏ రకంగా ఉండేది, ప్రజల జీవిత విధానాలు ఏ రకంగా ఉండేవి, ప్రజల పోరాటాలు ఏ రకంగా ఉండేవి, ప్రపంచ దేశాలలో వచ్చిన రెవల్యూషన్స్ ఏ రకంగా వచ్చాయి, తిరుగుబాట్లు ఏ రకంగా వచ్చాయి, స్వతంత్ర దేశాలు ఏ రకంగా ఆవిర్భవించాయి, తెలంగాణ ఏ రకంగా వచ్చింది అంటే నీకు వాట్సాప్లో దొరకదు. పుస్తకాలలోనే అది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే పుస్తక పఠన చేయవలసిన అవసరం ఉన్నది. ఈ హైదరాబాద్ బుక్ ఫేర్కు రాబోయే రోజులలో మీరు స్వయంగా మీ జేబు నుంచి ఖర్చు పెట్టుకోవడం, మీరు అవసరపడడం కాకుండా మీ స్టాల్స్ నుంచి వచ్చే మొత్తం కాకుండా ఇంకా ఏమైనా అడిషనల్ ఎక్స్పెండిచర్ మీ మీద పడినట్లయితే ప్రభుత్వం తప్పకుండా మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, హైదరాబాద్ బుక్ ఫేర్ నిర్వహణకు ఈరోజు మన భాషా సాంస్కృతిక శాఖ ఏ రకంగానైతే సహకారం చేస్తుందో మా లైబ్రరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అదే రకమైన సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, హైదరాబాద్ బుక్ ఫేర్ విజయవంతం కావాలని, మనకు ఈ హైదరాబాద్ బుక్ ఫేర్కు దేశవ్యాప్తంగా నిర్వహించే బుక్ ఫేర్ల కంటే ఒక ప్రత్యేకమైన స్థానం కూడా రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.
బుక్ ఫేర్ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ మాటల్ని ఆలకించండి. ఇది దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి పబ్లిషర్స్ ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఇది దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి హైదరాబాద్ బుక్ ఫేర్. దీనికి దేశంలో 2వ స్థానం ఉంది రాష్ట్రాల్లో చూసుకుంటే. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఢిల్లీ తర్వాత బెంగాల్ తర్వాత హైదరాబాద్. కాబట్టి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇది. 29 సంవత్సరాలుగా ఇది నడుస్తుంది. ఇది 29వ బుక్ ఫేర్. ఈ 29వ బుక్ ఫేర్కి ఈరోజు నిజంగా భారత రాష్ట్రపతి ఇక్కడికి వచ్చారు. రాష్ట్రపతిని చూడటానికి వెళదామన్న ఉత్సాహం కంటే కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ చూడటానికి వచ్చేటువంటి ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంది. అనేక మంది ఇక్కడికి వచ్చారు. ఈరోజు చాలా గొప్ప విషయం. రాష్ట్రపతి కూడా బ్రహ్మాండంగా పుస్తకాలు చదువుతాడు. కానీ మాకు ఇప్పుడు టైం లేదు, సమయం లేదు. వారికి కూడా ప్రోటోకాల్ పద్ధతి ఉంటాయి కాబట్టి రాష్ట్రపతిని కూడా ఇక్కడికి ఆహ్వానించాలని అన్ని వర్గాల వారిని ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. అన్ని రాజకీయ పక్షాలని ఆహ్వానిస్తున్నాం. అంత సామాజిక కార్యకర్తల్ని ఆహ్వానిస్తున్నాం. విద్యావేత్తల్ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర మంత్రుల్ని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఇది అందరిది. దీంట్లో అన్ని వర్గాల వాళ్ళు అందరూ భాగస్వామిగా ఉంది. కులం లేని, మతం లేని, ప్రాంతం లేని ఒక విశిష్టత పుస్తకానికి ఉంది. ఆ పుస్తకం యొక్క ప్రదర్శన ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి పుస్తకాన్ని నమస్కరించాలని, పుస్తకం ద్వారా సమాజ మార్పుకు ఒక పనిముట్టుగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ పుస్తక ప్రదర్శనని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ 10 జిల్లాలకే కాకుండా పొరుగు రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి, అట్లాగే కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ముషిరాబాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్ ప్రసంగం మీకోసం. రాబో తరాలకు కూడా ఈ విద్య అనేది కనీసమైనటువంటి విద్యకు అన్ని వర్గాలకు మరి అందుబాటులో తీసుకొచ్చేటువంటి విద్యా విధానం. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టినటువంటి మేఘాలయ విద్యా విధానమే కొనసాగుతుంది. కానీ ఇంకా మన తెలంగాణ రాష్ట్రానికి అనుబంధంగా ఉండేటువంటి, మన సంస్కృతికి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేటువంటి విద్యా విధానాన్ని కూడా అనేకమైనటువంటి మార్పులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మరొక విజ్ఞప్తి ఏమిటంటే, ఇవాళ 10 రోజుల కోసం ఏర్పాటు చేసినట్టు ఈ ఎగ్జిబిషన్, కానీ వాస్తవంగా హైదరాబాద్లో కానీ తెలంగాణ జిల్లాలో కానీ అనేకమైనటువంటి గ్రంథాలయాలు ఉన్నాయి. కానీ అవి శిథిలావస్థకు చేరుకుంటా ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి నగర నడిబొడ్డులో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీ, అది కూడా నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నది. రోజుకు హైదరాబాద్ మారుమూల గ్రామం నుంచి కూడా కనీసం 4-5 వేల మంది అక్కడ చదువుకోవడానికి, మరి ఈరోజు ఏదైతే సివిల్స్ ప్రిపరేషన్ కోసం కానివ్వండి, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి అనేకమైనటువంటి ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి ఈ ప్రాంగణంలో వేలాది మంది పేద వర్గాలు తల్లిదండ్రులు ఎంతో ఒక విశ్వాసంతో ఉన్నటువంటి కొద్ది ఒక ఆస్తులు అక్కడ వాళ్ళు తాకట్టు పిల్లలను ప్రయోజకులు చేయాలని చెప్పి తీసుకొస్తుంటారు. అటువంటి వాళ్ళ నగర గ్రంథాలయ సంస్థ పూర్తిగా ఇవాళ ఏమాత్రం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్కి అనుగుణంగా పుస్తకం కూడా అందుబాటులో లేకుండా కేవలం అది పత్రికలకు, న్యూస్ పేపర్స్కే పరిమితం అవుతున్నది. వెంటనే గతంలో వారు మొదటిసారి కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాము. ఆ రోజుల్లో దాన్ని డిజిటలైజ్ చేశాము మొత్తం లైబ్రరీని. కానీ వాళ్ళ పూర్తిగా, కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మనోభావాలను వినండి. విద్యా రంగంలోనే కాకుండా జ్ఞాన రంగంలో ఏ రంగంలో ఎంత గొప్ప విశిష్టత వస్తున్నదో మనకు తెలుస్తూ ఉన్నది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒక 10 సంవత్సరాల కన్నా క్రితం ఒక పాఠకుని యొక్క మెదడులో ఒక ఐడియా వస్తే అది పుస్తకం రూపంలో రావాలంటే 10 సంవత్సరాలు తీసుకునేది. ఆనాడు పుస్తకం గ్రంథకర్త నుంచి పుస్తకం ఒక పాఠకుని చేతికి రావాలంటే 10 సంవత్సరాలు పట్టేది. ఈనాడు ఉన్న పరిస్థితి ఏమిటంటే, నిన్న ఉన్నటువంటి ఐడియా అయితే తెల్లారి వరకు పుస్తకంగా వస్తూ ఉన్నది. ఇది చాలా గొప్ప విషయం. నిన్న ఏది ఐడియాగా వచ్చిందో తెల్లారి వరకెత్తుందో హైదరాబాదులో పుస్తకంగా అవుతుందో వస్తూ ఉన్నది. అంటే నాలెడ్జబుల్ సొసైటీ లోపల పుస్తకాల సంఖ్య అంత తీవ్రంగా పెరుగుతున్నది మనం చూస్తున్నాం. పెరగడమే కాకుండా పాఠకుల సంఖ్య కూడా అంతే తీవ్రంగా పెరుగుతున్నది. హైదరాబాద్లో పాఠకుల యొక్క సంఖ్య కూడా అంతే తీవ్రంగా పెరుగుతున్నది. కాబట్టి మీరు ఒక్కసారి చూసినట్టయితే డిజిటల్ యుగం లోపల పుస్తకాల యొక్క సంఖ్య పెరుగు మరియు పాఠకులను ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నది. ఈనాడు మనం పుస్తకాల్లో చూస్తుంటే చాలా పుస్తకాలు ఈ సంవత్సరం యొక్క పబ్లిష్ చేసిన యుగాన్ని కనబడతాయి. అది గొప్పతనం. ఇది పాత పుస్తకాలు అనేవి తక్కువ అయిపోతూ ఉంటాయి.
ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంవత్సరం వచ్చిన పుస్తకాలు మీరు చూస్తే ఎవరి యొక్క సాహిత్యం వస్తున్నది? నిన్నటి వరకు సమాజంతో నిర్లక్ష్యం చేయబడినటువంటి వర్గాల నుంచి ఈనాడు రచనలు వస్తూ ఉన్నాయి. అది గొప్ప విషయం. సీఎం ఓఎస్డి దేశపతి శ్రీనివాస్ బుక్ ఫేర్ గురించి ఏం మాట్లాడారో చూడండి. ఇంత అద్భుతంగా ఒక పుస్తక వారాశిని, ఒక పుస్తక సముద్రాన్ని ఇక్కడ చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తున్నది. పిల్లలు చదువుతారా తర్వాత కనీసం చూపించండి. ఆ పుస్తకాల్ని స్పృశించనివ్వండి, దర్శించనివ్వండి, స్పర్శించనివ్వండి. ఆ పుస్తకాలన్నింటినీ కూడా వాటిని చూస్తే, ముట్టుకుంటే ఇంత వైవిధ్యభరితమైన సాహిత్యం ఉందని తెలుస్తుంది. ఇంత విస్తృతమైనటువంటి పరిధిలో సాహిత్యం వస్తుందని తెలుస్తుంది. ఇన్ని రకాల జ్ఞాన విభాగాలు ఉన్నాయని పిల్లలకు తెలుస్తుంది. వాళ్ళలో ఒక అభిరుచి జనిస్తుంది. కనుక మిత్రులారా, మీరందరూ ఈ పుస్తక ప్రదర్శన గురించి ప్రచారం చేయండి. స్కూళ్ళ నుంచి పిల్లల్ని తీసుకురండి, కాలేజీల నుంచి పిల్లల్ని తీసుకురండి. ఈ పుస్తక ప్రదర్శనను చూపించండి. ప్రతి తండ్రి తమ పిల్లవాడికి ఒక మంచి పుస్తకాన్ని కానుకగా ఇవ్వండి. ఒక మంచి పుస్తకాన్ని కానుకగా ఇవ్వండి. ఒక వివేకానందుడి పుస్తకాన్ని కానుకగా ఇవ్వండి. సత్యంతో నా ప్రయోగాలనే ఒక గాంధీజీ పుస్తకాన్ని మీరు ఆయనకు కానుకగా ఇవ్వండి. ఏ మహానుభావుడి ఆటోబయోగ్రఫీనో మీరు ఆ పిల్లవాడికి ఇవ్వండి. ఖచ్చితంగా మీ పిల్లవాడిలో ఒక కొత్త చైతన్యం వెల్లివిరుస్తుంది, వాడిలో ఒక కొత్త సంస్కారం జనిస్తుంది. కనుక అక్షర శక్తిని, ఒక కవి అన్నాడు, అక్షరానికి పాలు తాపి పదం చేయాలి, పదానికి అన్నం పెట్టి వాక్యం చేయాలి, వాక్యానికి శిక్షణ ఇచ్చి కవిత్వం చేయాలి, కవిత్వానికి జీవితాన్ని ఇచ్చి ఆయుధం చేయాలి అన్నాడు. కనుక ప్రజల చేతిలో గౌరీశంకర్ గారు చెప్పినటువంటి గొప్ప ఆయుధం పుస్తకం. ఆ పుస్తకాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. ఈ సమాజాన్ని పరిశుభ్రంగాను పరిమళభరితంగాను ప్రజాస్వామీకరించండి. భారతీయ స్వాతంత్ర సంగ్రామం తీసుకోండి, ఆఖరికి తెలంగాణ ఉద్యమం, సమకాలీన మన కళ్ళ ముందున్న గొప్ప విజయ స్వప్నం తెలంగాణ ఉద్యమం. వీటన్నింటిలో కూడా ఖచ్చితమైన పాత్ర, ప్రత్యేకమైన పాత్ర పోషించింది పుస్తకమే. ఆ పుస్తకం ఇచ్చిన స్ఫూర్తి, ఉత్సాహం, ఉత్తేజం, ఉల్లాసం, ఉద్వేగం మనల్ని ఒక్కటిగా చేసింది. ఒక 60 ఏళ్ల కలని మనకు నిజం చేసి, సాకారం చేసి మన కళ్ళ ముందు ఇప్పుడు నిలిపింది. సో అలాంటి అద్భుతమైన తెలంగాణ రాష్ట్రానికి బంగారు తెలంగాణ దిశగా నడిపించడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అడుగుజాడలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఈసారి ఒక మంచి నిర్ణయం ఏం తీసుకుందంటే, ఇలాంటి హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో చేస్తున్నటువంటి పుస్తకాల పండుగ, ఈ పుస్తకాల పండుగకు సంబంధించి కేవలం హైదరాబాద్ బుక్ ఫెయిర్ వాళ్ళు మాత్రమే కాకుండా జ్ఞాన తెలంగాణ దిశగా చేస్తున్న ఈ ప్రయత్నంలో భాషా సాంస్కృతిక శాఖ కూడా భాగస్వామి కావాలనుకొని, ఆ మేరకు జూలూరి గౌరీశంకర్ గారి అధ్యక్షతలో నడుస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి సపోర్టుగా సౌజన్యాన్ని అందించి, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, ఇప్పుడు చెప్పారు అన్నగారు, 29 ఏళ్లుగా జరుగుతోంది హైదరాబాద్ బుక్ ఫెయిర్. కానీ ఇది మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం యొక్క సౌజన్యంతో జరుగుతోంది. దీనికి నిజంగా తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, ఇగో ఇది జరుగుతుంది. మనకుండే పండుగలతో పాటు బతుకమ్మ బోనాలు పండుగలతో పాటు పుస్తకాల పండుగ జరగడం అనేటువంటిది కూడా ఒక అద్భుతమైన కార్యక్రమంగా మనం నిర్వహించుకోవడం అనే ఒక విషయం జరుగుతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని బుక్ ఫెయిర్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ మొత్తానికి మనతో పాటుగా వివిధ రచనలు చేసిన మహిళా రచయితలు మరి ఇప్పుడు మనం అడిగి ఈ యొక్క బుక్ ఫెయిర్ గురించి మరిన్ని విషయాలు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం మీ పేరు చెప్పండి, అలాగే ఈ బుక్ ఫెయిర్ గురించి మా యొక్క ప్రేక్షకులకు తెలియజేయండి. నా పేరు నండూరి సుందరి నాగమణి. నేను ఆంధ్ర బ్యాంక్లో డెప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాను. రచనలు చేయడం నా హాబీ. సో నేను లాస్ట్ ఇయర్ అమూల్యం అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశాను. లాస్ట్ ఇయర్ నుంచి మేము ప్రమదాక్షరి గ్రూప్ అనే ఫేస్బుక్లో ఒక గ్రూప్ ఉంది. అందరూ మహిళా రచయితలందరూ ఒక సంఘంలాగా ఏర్పడి, ఫేస్బుక్ గ్రూప్గా ఏర్పడి మేమందరం సాహితీ సేవ చేస్తున్నాము. అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ మొట్టమొదటిసారి ఈ పుస్తక ప్రదర్శనలో మా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమదాక్షరి, జేవి పబ్లికేషన్స్ సంయుక్తంగా ఒక ఇది పెట్టుకున్నాను అనమాట స్టాల్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే సాహితీ విప్లవంలో భాగంగా ఎటువంటి చేర్పులు మార్పులు వస్తున్నాయి, సాహితీ లోకంలో రావాల్సిన అంటే ఇంకా ఎటువంటి చేర్పులు మార్పులు రావాలని కోరుకుంటున్నారు ఒక రచయితగా? రచనలు, నా పేరు కన్నిగంటి అనసూయ అండి. నేను కథా రచయితని. మార్పులు అంటే
ఇప్పుడు సబ్జెక్ట్ చాలా వైడ్ అయిందండి. సమాజంలో ఉండేటటువంటి సమస్యలు కానీ, లేదంటే సమాజం యొక్క తీరుతెన్నులు కానీ, ఇదివరకటి కంటే ఇప్పుడు అనేక రకాలైన మార్పులు వచ్చినాయండి. సో కథకుడికి కానీ, ఒక నావలిస్ట్కి కానీ రాయాలంటే విస్తృతమైన సబ్జెక్ట్స్ ఉన్నాయండి రాయడానికి. సో విస్తృతమైన సబ్జెక్ట్స్, సమాజంలో ఉన్నటువంటి సామాజిక సమస్యల్ని ఒక రచయిత సృజించి వాటిని పాఠకులకు అందచేయాలంటే రచయితలకి తప్పనిసరిగా సామాజిక పరిశీలన అవసరం అండి. సో మేము ఆ దిశగా మహిళా రచయితలందరం కలిసి కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఒక పాఠకుడు రచయితలం పుస్తకాలు వేసుకున్నా కానీ పాఠకుడికి చేరే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కథలు రాయడం, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పుస్తకాలు వేసుకోవడం, మనీ ఖర్చు పెట్టి చేస్తున్నామండి. కానీ మేము చేసినటువంటి పరిశీలన కథారూపంగా రాసిన, నవల రూపంగా రాసిన అది పాఠకుడికి కావట్లేదు. సో అందుకని ప్రధానంగా మేము పాఠకుల్ని డైరెక్ట్గా కలవడానికి, మా పుస్తకాలని మేము పాఠకులకి చేరవేయడానికి ఈ స్టాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు ఈ పుస్తక ప్రదర్శన మాకు ఒక వేదిక అయింది. ఈ సందర్భంగా మేము పాఠకులతో మాకు డైరెక్ట్గా కలవడం అనేది నిజంగా మేము చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నామండి. పుస్తకం అంటే ఇప్పుడు మొత్తం బుక్ ఫెయిర్లో పుస్తకం అనేది ఒక ప్రత్యేకమైన ఒక అంశంగా పరిగణిస్తూ మొత్తం రచయితలందరూ ఇప్పుడు మనతో మనోభావాలు పంచుకుంటున్నారు. అలాగే మహిళా రచయితని అడిగి తన యొక్క మనోభావాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ఈ బుక్ ఫెయిర్ గురించి తెలియజేయండి. నా పేరు సమ్మెట ఉమాదేవి అండి. మేమందరం కూడా ఫేస్బుక్లో కలుసుకున్న రచయితలను, వీళ్ళందరం కలిసి ప్రమదాక్షరి ఒక గ్రూపుగా ఏర్పడి దాని ద్వారా ఒక సంఘటితపరుచుకొని మన పుస్తకాలు మనకి పుస్తకశాలను చేరుతున్నాయి, కానీ మరి వాటిని అమ్మకం అనేది కొద్ది పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరిని విమర్శించడం ఉద్దేశం కాదు, కానీ పుస్తకాలు పాఠకులను చేరడం వీలవటం లేదు. దాని మూలంగా మేము అందరం కలిసి ఒక సంస్థగా ఏర్పడి ప్రమదాక్షరి జేవీ పబ్లిషర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంస్థని మేము ఏర్పాటు చేసుకున్నాము. కేవలం ఇదొకటే కాకుండా, అంటే క్రితం సంవత్సరం కూడా ఇదే ఇక్కడ మేము ఏర్పాటు చేసుకున్నాం స్టాల్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈసారి మేము ఇవాళే 4-5 పుస్తకాలను ఆవిష్కరించుకున్నాం. మన్యం శారద గారి పుస్తకం, స్వాతి బండ్లముడి గారి పుస్తకం, గంటి భానుమతి గారి పుస్తకం, ఇంకొక పుస్తకం లక్ష్మి గారి పుస్తకం, వీళ్ళందరూ కూడా పుస్తకాలు ఆవిష్కరించుకున్నాము. రేపటి నుంచి కవి సమ్మేళనము, ఆ తర్వాత అభిమాన రచయితల గురించి మాట్లాడడం, కథ పరిధి విస్తృతి వీటన్నిటి గురించి మాట్లాడడం, ఇలా రకరకాల కార్యక్రమాలను కూడా చేపట్టాము. అంతేకాకుండా మేము అందరం కలిసి సంయుక్త ఆధ్వర్యంలో ఒక అంశాన్ని తీసుకొని తండ్రి తనయ అనే ఒక పుస్తకాన్ని కూడా క్రితం సంవత్సరం వేసుకున్నాం. అట్లాగే ఈ సంవత్సరం వివాహం గురించి ఒక పుస్తకం వేసుకుంటున్నాం, తరాలు అంతరాలను ఒక పుస్తకం వేసుకున్నాం. ఇలా రకరకాల కార్యక్రమాలను చేపట్టడము, తరచూ అందరం సమావేశం కావటము, సాహిత్యం గురించి చర్చలు జరుపుకోవటము, వాటన్నిటి టెక్నాలజీని మేము బాగా ఉపయోగించుకుంటున్నాం. ముఖ్యంగా ఫేస్బుక్ని ద్వారా ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునిక మార్పుల్ని, వెబ్ మ్యాగజైన్స్ని కూడా బాగా ఉపయోగించుకుంటున్నాం. ఈ ఆధునికతని అందిపుచ్చుకున్నాము, మేము కూడా ధీటుగా నిలబడుతున్నాము. ప్రమదాక్షరి యువతరంతో ఏం తీసిపోకుండా, మేము యువతరం వయసు వాళ్ళని దాటిన వాళ్ళం అయినప్పటికీ కూడా, నడి వయసులో వచ్చిన వాళ్ళకి కూడా మేము వస్తున్నప్పుడు ఆధునికతను అంతా కూడా మేము అందిపుచ్చుకొని ఇంతకు ధీటుగా మేము మా రచనలు విస్తృతపరుచుకుంటున్నాం. మరి అలాగే మీరు చెప్పండి, ఇప్పుడు పాత తరంలో వచ్చిన గ్రంథాలు కానీ ఇప్పుడు వచ్చిన గ్రంథాలు కానీ అన్ని వ్యత్యాసం ఉందా? ఎటువంటి రచనలు ఇప్పుడు రావాలని మీరు రచయితగా, పాత తరం నాటికి సంబంధించిన రచయితగా కోరుకుంటున్నారు? రచనలు అనేవి ఎప్పుడూ అమూల్యమైనవండి. పాత తరంలో అప్పటి సమాజ పరిస్థితులను బట్టి, అప్పుడు సమస్యలను బట్టి అప్పుడు వచ్చాయి. ఇప్పుడు సమస్యలు సంక్లిష్టమయ్యాయి, అందుకని ఇప్పుడు ఇంకా విస్తృతమయ్యాయి సమస్యలు. ఇక్కడ మేము ముఖ్యంగా చేసేది ఏమిటంటే, ఒక పాఠకుడికి రచన చేసే నేపథ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఒక కథ చదివేస్తారు, ఆ కథ నేపథ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది. ఇక్కడ ముఖాముఖిగా నేరుగా పాఠకుడు రచయితను కలుసుకుని ఆమె ఆ కథ రాసిన దాని వెనకాల నేపథ్యం ఏంటి, ఎందుకు ఆ కథ రాసింది, అందులో ఆమె ఉద్దేశం ఏంటి, ఏ పరిస్థితులు ఆమెను ప్రేరేపించే ఆ కథ రాయడానికి, ఇలాంటివన్నీ తెలుసుకుంటే పాఠకులకి ఆ కథ ఇంకా ఆస్వాదిస్తారనమాట చదివినప్పుడు. అది మేము ముఖ్యోద్దేశంగా పెట్టుకున్నాము. ముఖాముఖి పాఠకులతో మాలో మేము సమస్యలు చర్చించుకుంటాం, కథను చర్చించుకుంటాం, అన్నీ చేసుకుంటాము. చాలా చక్కగా మా గ్రూప్ని మేము నడిపించుకుంటున్నాం. మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మనకు వస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు మనకి డిజిటలేషన్లో భాగంగా మనకి సెల్ ఫోన్లోనే, మన యొక్క స్మార్ట్ ఫోన్లోనే మొత్తం పుస్తకాలను చదవడం, మొత్తం అంటే వాటిని మొత్తం చదవడం జరుగుతుంది. అయితే నేటి యువతకి మీరు అంటే నేటి రచయితగా మీరు ఇచ్చే సందేశం? నేను ఇచ్చే సందేశం అంటే, బాగా
పుస్తకాలు అయితే చదవాలండి. పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోతుందని గొడవ పెడుతున్నారు, కానీ పుస్తకాలు రాసే వాళ్ళు మటుకు చాలా విపరీతంగా ఉన్నారండి. రోజుకు ఒక పుస్తకం ఆవిష్కరణ అవుతోందని మన పత్రికల్లో వాటిలో చదువుతున్నాం. చదివే వాళ్ళు ఉన్నారు, అయితే విస్తృతంగా ఇంకా బాగా చదవాలి అంటే టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఆడియో బుక్స్ రిలీజ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళ అంటే అక్కడి నుంచి యువతకి ఏం కావాలో వాళ్ళ పార్టిసిపేషన్తో మనం ఇంకా వాళ్ళ ఆలోచనలు కూడా అందిపుచ్చుకొని కథలు చేయొచ్చు. ఒకటి నేను చెప్పదలుచుకున్నానంటే వనితలు పాత తరంకి అప్పుడు కేవలం రీడర్స్గా, పాఠకులుగా ఉండేవారు. ఇప్పుడు చాలామంది రచయిత్రులుగా వస్తున్నారండి ముందు. అది చాలా సంతోషించదగ్గ విషయం. అంటే ఇప్పుడు అవకాశాలు పెరిగాయి అన్నమాట. అందరికీ ఒక కథ రాసుకోగానే ఫేస్బుక్లోనో వేరే అంతర్జాలంలో ఉన్న పత్రికలోనో పెడితే అందరికీ అందుతోంది వెంటనే. అంటే పబ్లిషింగ్కి వెళ్ళి ఒక మాసపత్రిక, వారపత్రిక వెళ్ళకముందే రీడర్స్కి అందేలాగా ఇప్పుడు టెక్నాలజీ ఉంది. అదొకటి చాలా ఉత్సాహపరుస్తుంది అన్నమాట రైటర్స్ని. మీరు చెప్పండి మేడం, అంటే ఇప్పుడు నేటి తరం రచయితలకి, అంటే ప్రత్యేకించి మహిళా రచయితలకి ఏమైనా మీరు ఇచ్చే సూచనలు ఉన్నాయా? తప్పకుండా ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద రచయితలు స్పందించి రాయాలి. కొంతమంది సమస్యల్ని రాయకూడదని అంటారు, కానీ ఇప్పుడు స్త్రీలు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంటే ఆధునిక ధోరణిలో ఆధునికత పెరిగినంత మాత్రం సమస్యలు తీరలేదు. ఆధునికత మరిన్ని సమస్యలను తీసుకొచ్చింది. కాబట్టి మారుతున్న సమస్యల గురించి మరికొంచెం స్పందించి మరికొంచెం విస్తృతమైన రచన చేయాల్సినటువంటి అవసరం మహిళా రచయితలందరికీ ఉంది. అట్లాగే రీడర్స్ కూడా పెరగాలి. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారానే, ఇప్పుడు ఫేస్బుక్లు, నెట్లు ఎలా చూస్తున్నారో సెల్ ఫోన్ ద్వారానే వెబ్ మ్యాగజైన్స్ చదవటము, తర్వాతనేమో ఆడియో బుక్స్ అన్నట్టుగా ఆడియో బుక్స్ చదవటము, తర్వాత ఈ బుక్స్ చదవటం, ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటున్నారు. ఇంకా చేసుకోవాలి. ఇది ఇంకా విస్తృతమైనటువంటి పరిధిని పెంచుకోవాలి. రచనలు, సాహిత్యం అనేది విస్తృతమైన పరిధిని పెంచుకోవాలి. చాలా సంతోషం అండి, మీరు మా రచయితలను ఎంకరేజ్ చేసి ఇక్కడికి వచ్చి మా ద్వారా ఇంటర్వ్యూ తీసుకోవడం, మీడియా కూడా మాకు సహకరిస్తున్నందుకు మీకు మరీ ధన్యవాదాలు. మొత్తానికి ఇది హైదరాబాద్ బుక్ ఫెయిర్లో మనకి మహిళా రచయితలను తెలుసుకున్నాం. మహిళా రచయితలు తమ యొక్క మనోభావాలను మనకు అందించున్నారు. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ. చూశారు కదా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవ విశేషాలను. ప్రతిరోజు పుస్తక ప్రియులకు పండగే పండుగ. ఈ పండగ కుల, మత, ప్రాంతాలకు అతీతం. వ్యక్తిత్వ జ్ఞాన సముపార్జనకు తోడ్పడే బుక్ ఫెయిర్ హైదరాబాద్ వాసులకే కాదు, అందరికీ ప్రీతిపాత్రమే. పుస్తకాలు కొనండి, మస్తకాల్లో నిక్షిప్తం చేసుకోండి, ప్రజ్ఞావంతులుగా వెలిగిపోండి. సెలవు, నమస్తే.